మన తగ్గేదే లేలో ఫస్ట్ క్వశ్చన్, మీ ఎక్స్ పెళ్లి ఆపాలంటే మీరు ఏం చేస్తారు? పెళ్లి కొడుకుకి డ్రింక్ లో మోషన్ టాబ్లెట్ కల్పిస్తా. బాత్రూమ్ నుంచి బయటికి రాడిగా అంటే పర్మనెంట్ గా పెళ్లి ఆగదు కదా, మహా అయితే నెక్స్ట్ డేనో ఆల్టర్నేటివ్ డేనో మొత్తం అయిపోద్దండి. మొత్తం అయిపోయిందంటే నీ గోళీలు వేసి చంపేస్తుందేమో. పెళ్లిలో సాంగ్స్ బదులు మేము మాట్లాడుకున్న వాయిస్ రికార్డ్ ప్లే చేస్తా. ఏ తిన్నావరా అయ్యా? చెప్పురా పంజలు కిడ్నాప్ చేస్తాను. నీ దగ్గర ఉందైంది ఎమ్మరే డిక్కీ తెరిచి ఎక్స్క్యూజ్ మీ అని అంటే టపక్కని తీసి ఎలా కిడ్నాప్ చేస్తావు నితిన్ అయితే? నాప్కిన్ పెడతా. ఏదో ఒకసారి చూపించు. ఎలా ఉన్నా, నీ షర్ట్ చాలా బాగుంది, నీ వాచ్ పక్కరా ఎలా నీ అమ్మాయిని సైడ్ కొడుతుంటే ఉన్నాడంటావా పోయాడంటావా? పోతే ఇలాగే కిడ్నీలు అవన్నీ మనం అమ్మేసుకోవాలి కదా, అమ్మేసిన తర్వాత చంపేద్దాం. కిడ్నీలు అమ్ముకుంటారంటారే. మరి మన తగ్గేదే లేలో నెక్స్ట్ క్వశ్చన్, ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? వాళ్ళ దగ్గర మంచి అమ్మాయి అంటే లైన్ వేసుకుంటాను. మీరు మారరా? ఎవరిని వదిలిపెట్టవరు? ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో, ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎంతగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరి దేవుడా పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏలియన్ గ్రహానికి నాకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని చెప్తా. ఫ్లైట్ టికెటా? నిన్ను ఎవరైనా తీసుకెళ్తారా? ఆ ఏలియన్స్ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. వామ్మో ఇది మనకంటే విచిత్రంగా ఉంది రా. చింగ్ చాంగానే ఐఎమ్ సుబ్బు. ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు సుబ్బు? అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేయమని. అమలాపురం నుంచి పెద్దపురానికా? కాదు, ఏలియన్ గ్రహానికి. ఏలియన్ గ్రహానికి వెళ్ళి ఏం చేస్తావు? అక్కడ మంచి ఏలియన్ సెట్ చేసుకుంటా. మంచి ఏలియన్ ని సెట్ చేసుకుంటాడంట మనోడు. సెట్ చేసుకొని మ్యారేజ్. సుబ్బు ఇటు నుంచి చెప్తా. క్వశ్చన్ అవ్వలేదురా ఇంకా. ఆడిని టచ్ చేసానే. నో 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 డోంట్ టచ్. అరే గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? నాకు తెలియాల్సిందే ఖచ్చితంగా ఉండే ఉంటది. నీవు నీ అద్దవా ఓవర్ యాక్షన్. మా ఇంట్లో పని మనిషిని మానిపించేసి పనులన్నీ దాంట్లో చేయిస్తా. నువ్వు మామూలు దాని కాదమ్మా. మరి మామూలుగా ఉన్నది మనతోని. షిప్ ఆగిన ఏలియన్ షిప్. వామ్మో దీనింటికాడ ఆగిన ఏంట్రా బాబు, పనులన్నీ చేపించింది, బట్టలు ఉతికిచ్చింది, అంట్లు కడిగిచ్చింది అనుకుంటారు. అంతే. మీ ఇంటికి వస్తే మమ్మల్ని కూడా అంతేనా? అంతే. అనే కొద్దిగా గిన్నెలు కడుగుతారు రానే. ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? అది మగదా ఆడదని అడుగుతాను. నీ లాంగ్వేజ్ దానికి రాదు. ఇప్పుడు దాన్ని అనుకోవాలి నువ్వు మగ ఆడ అనేసి. ఎలాగా? దాని భాషలో మాట్లాడతా. ఏదో ఒకసారి మాట్లాడ. మై నేమ్ ఇస్ సిరి. సిరి నిన్ను చూస్తుంటే నాకు పాట గుర్తొస్తుంది. ఏం పాట? సిరిమల్లె పువ్వా. నేను ఇంకోటి చెప్పనా?
సిరి పక్కనే ఉంది వరి. ఓ వాహ్ వాహ్. అంతవరకే వచ్చుగా. నీ క్వశ్చన్ వచ్చేసి ఏలియన్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు? ఏలియన్స్ గవర్నమెంట్ పట్టించి డబ్బులు తీసుకుంటా. ఓకే, అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు ఆల్రెడీ, పట్టిస్తే డబ్బులు ఇస్తాను. నీకు తెలుసా అది? తగ్గేదేలేలో మరి నెక్స్ట్ క్వశ్చన్, బియ్యంలో రాళ్ళు ఎందుకు వస్తాయి? నీ పేరు? ఐఎమ్ ప్రియా. ప్రియా 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 నా గుండె లయ. మ్యారేజ్ అయిపోయింది. ఓకే అక్క, బావకి చెప్పు, నన్ను ఏమనద్దని. సరే సరే చెప్తాను. బియ్యంలో రాళ్ళు ఎందుకు వస్తాయి? మొగుని కొట్టలేక దాంట్లో బియ్యంలో రాళ్ళు వేసి అలా పక్క తీర్చుకుంటా. యాక్చువల్ మీ హస్బెండ్ కేసావా? ఇంకా ట్రై చేయలేదు. అంతేనా? ఎన్నాళ్ళు అవుతుంది మ్యారేజ్? 7 months అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నిన్ను అస్సలు నమ్మడు. ఈసారి రాయించింది అనుకో, రాయించుకొని నిన్ను కొడతారు. రేట్లన్నీ పెరిగిపోయినాయి కదన్నా. ఇసుక రేటు పెరిగిపోయింది, సిమెంట్ రేటు పెరిగిపోయింది, ఇటక రేటు కూడా ఈ పెరిగిపోయింది. రాళ్ళన్నిటితో అది కట్టుకుంటా వేస్తానన్నా. అమ్మాయి అయితే మనకి బియ్యంలో రాళ్ళు ఎక్కువ ఉండాలరా. అవునన్నా. ఓకే, మరి మన తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే మీరు ఏం చేస్తారు? వికృతంగా చేష్టలు చేస్తా. ఎలా చేస్తావు వికృతంగా అంటే? సార్లా చేస్తా. మీరు నా టీం అమ్మా, నన్ను సపోర్ట్ చేయాలి. ఎత్తపైన పర్లేదు కానీ కింద పడేది. నా పేరు కే అర్జున్. అర్జున్, ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటావా? ఓకే అర్జున్, సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు? సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు? సార్ పైన సాంగ్స్ పాడుతా. ఏం సాంగ్స్ పాడతావు? ప్రేమిస్తున్నా. హాయ్ ఐ యామ్ కృపా. సీరియస్ గా క్లాస్ జరుగుతుంటే అందరినీ నవ్వించాలంటే నువ్వేం చేస్తావు? జాంపల్ జాంపళ్ళు తెల్లగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి, కోసి కారం పెడితే ఇంకా బాగుంటాయి. జాంపళ్ళు ఒకవైపున కారం ఒకవైపున ఉప్పు రెండు కలిపి తింటే సూపర్ ఉంటుంది. జాంపళ్ళే. నిజంగా మీలో ఇంత క్రేజ్ ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అడిగిన ఫన్నీ క్వశ్చన్స్ కి ఫన్నీ ఆన్సర్స్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎందుకు చెప్పారంటే వీళ్ళంతా కూడాను గ్రేస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కాబట్టి.